అల్లూరి సీతారామరాజు జిల్లా మార్కవలస పాఠశాల కొనసాగించాలని గిరిజన తల్లిదండ్రులు నిరసన. ఉమ్మడి విశాఖ అల్లూరి జిల్లా పాడేరు గిరిజన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మార్కవలస పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట టెంట్ వేసి నిరసన చేపట్టారు. మార్కవలస పాఠశాలలో 5, 6, 7 తరగతులు చదువుతున్న గిరిజన విద్యార్థులను ఇతర పాఠశాలలకు తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలను వేరే పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు సుముఖంగా లేరని, ఇదే పాఠశాలలో విద్యను కొనసాగించాలని కోరుతున్నారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారులను కలిసి వినతులు అందించినప్పటికీ స్పందన లేకపోవడంతో ఐటీడీఏ ఎదుట నిరసనకు దిగాల్సి వచ్చిందన్నారు. గిరిజన 270 మంది పిల్లల విద్యా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మార్కవలస పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని వారు నినాదాలు చేశారు. అధికారులు వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. తమ పిల్లల చదువుకు ఇబ్బంది కలగకుండా పాఠశాలలోనే తరగతులు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కొనసాగించాలి. 5, 6, 7 తరగతుల పిల్లలను